మామ ఇదయ్యాక టెంపుల్కి వెళ్దాం మామ. వద్దులేరా, మళ్ళీ నేను అక్కడికి వస్తే అక్కడ అమ్మాయిలు అన్నీ చూస్తారు. నమ్మట్లేదా? అక్కడ చూడు, రిసెప్షన్ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. నిజమేరా. వీడిని కష్టపడుతున్నాడు. మందంటే ఎందుకురా అంత పిచ్చి? మందాగా నీకేం తెలుస్తుంది మందు గొప్పదనం? ఒక వైన్ షాప్ కు పోయి కార్టన్ బీలు సంకలు ఎత్తుకొస్తే ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటది? కన్నా కొడుకుని ఎత్తుకున్నట్టుంటది. తాగుబోతున్నాయాలా? టిక్ టాక్ లో కూడా అవేనా? ఆడే అక్కడ కూర్చున్నాడు. రారమ్మ కూర్చో. అవును మామ, ఎలక్షన్స్ కదా ఈసారి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేసినా వేస్ట్ మామ. ఒక పొలిటీషియన్ కూడా కరెక్ట్ గా లేడు, అంతా స్క్రాపే. అవును మామ, అందుకే మా ఇంట్లో ఎవరు ఓటేయరు, నేను కూడా ఓటేయరు. రెండు క్వశ్చన్లు చెప్తామా? అడుగు మామ. లాస్ట్ టైం ఎలక్షన్ లో ఓటుకి ఎంత తీసుకున్నావు? ఓటుకి 5,000 మామ. మా ఇంట్లో 4 ఉంటారు, సో మొత్తం 20,000. మరేంట్రా పెద్ద నీతి మంత్రులా చెప్తావు? నువ్వే వాళ్ళకి ఫైర్స్ కమ్ముడిపోయి మళ్ళీ వాళ్ళని తిడతాయంట్రా. మా ఓటుకి మనీ తీసుకోవడం అంటే ఏంటో తెలుసారా? నేను మీకు 5 years బానిసగా ఉండడానికి రెడీ సార్ అని ఒక బ్యాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టే. గట్టిగా మాట్లాడితే నీకు వాళ్ళని తిట్టే హక్కే లేదు. సరే మామ, నువ్వు చెప్పిందానికి ఒప్పుకుంటా. లాస్ట్ ఇయర్ చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే మనీ అడిగారు. అడుగుతారా మరి? నీకు నిజం చెప్పనా, రాజకీయ నాయకులు పని కింద తీసుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే మనం ఓటు కింద తీసుకుంటున్నాం కదా, వాళ్ళ మనీ వాళ్ళ ఇంట్రెస్ట్తో కలిపి తీసుకుంటున్నారు. అందులో తప్పే ఉందని. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బిజినెస్ లాభాలు ఎవ్వడన్నా ఆశిస్తాడు. అదే ఒక్కసారి నిజాయితీ కొట్టేసి చూడు, ఫీల్ అంత బాగుంటారు. అప్పుడు పని చేయకపోతే కాలర్ పట్టుకొని అడిగేంత ధైర్యం వస్తుంది. అయినా గవర్నమెంట్ అంటే ఉండాల్సిన భయం కాదు రెస్పెక్ట్. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఊరుకోమా, బాధపడితే బాధ వస్తుంది కానీ ఏదంటే రాదొస్తుందా? అందుకే మామ అసలు ఓటు వేయకపోతే బెటరు. అసలు నీ గోల్ ఏంట్రా? తెలుసుగా మామ, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. అరే మామ, లాస్ట్ 2 yearsలో ఎన్ని పోస్టులు పడ్డాయి తెలుసామా? పడిన పోస్టులకి పెట్టిన అప్లికేషన్స్కి ఏమన్నా సంబంధం ఉన్నారా? 1000 పోస్టులకి 1,00,000 అప్లికేషన్సా? ఎటు వెళ్తున్నారా మనం? ఏం చేస్తాం రా, అలా తయారైంది మన గవర్నమెంట్. అరే ఓటైన నీకు గవర్నమెంట్ని కంప్లైంట్ చేసే హక్కే లేదు. అరే మామ, మనం ఇచ్చిన హీరో సినిమా కోసం గంటల గంటల లైన్లో నుంచొని మరీ సినిమా చూసాడు. అదే నువ్వు ఉంటున్న స్టేట్ కోసం కాసేపు లైన్లో నుంచొని ఓటేలేవా? ఏమనంటే రీజన్స్ చెప్తారు. బయట ఎండగా ఉంది, సాయంత్రం చల్లబడ్డాక పెట్టుకోవచ్చుగా. ఇవారా జనాలు చెప్పే రీజన్స్. ఈసారి తప్పకుండా ఓటేస్తాం మామ, ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, ఓటేయటం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సూపర్ బ్రో. అందరూ మన యూత్కి ఏం తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళ ఆలోచనలు తప్పని నీ మాటలతో చెప్పు. అంతే బ్రో, అందరూ వీళ్ళకేం తెలుసు అనుకుంటారు. మహా అయితే పబ్జీ ఆడతారు, లేదంటే అమ్మాయిలు అమ్మడి పడతారు. కానీ వాళ్ళకి తెలియదు, మనకు కూడా బాధ్యత ఉంటుంది. అరే మా చీకటి గదిలో చెత్త కొట్టు రిలీజ్ మళ్ళీందంటే వెళ్దాం పదండ్రా. చీని అబ్బాయి మీకు మారవా? సరే పదం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. సో కరెంట్ ఇష్యూ ఓట్స్ కాబట్టి ఓట్స్ మీద తెద్దాం అనుకున్నాం. అండ్ ఓట్ వైజ్లీ కులం చూసి కాదు, కులం చూసి వేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ బాబు ఛానల్, న్యూ ఛానల్ అండి.